హలో గాయ్స్, అందరికీ ఒక కొత్త వీడియోలోకి అయితే నమస్తే. సో ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేను నా అవుట్డోర్ టబ్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఫీడింగ్ ఇద్దామని అయితే వెళ్ళాను. మీరు నా ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే కనుక మీకు తెలిసే ఉంటుంది, నాకు ఒక అవుట్డోర్ టబ్ అయితే మెయింటైన్ చేస్తాను. సో ఫుడ్ వేయడానికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఫ్రైస్ అయితే కనిపించాయి అనమాట. ఒక 6 to 7 ఫ్రైస్ అయితే కనిపించాయి. బట్ అవి వాటికి మదర్ ఏదో నాకైతే తెలియలేదన్నమాట. చూడండి, ఫ్రైస్ అయితే ఒక 6 to 7 ఫ్రైస్ దొరికాయి. సో 7 ఫ్రైస్ని అయితే సపరేట్ చేసుకున్నాను, పేరెంట్స్ అయితే తినేస్తాయని చెప్పేసి. సో ఇది వీటి మదర్ ఏంటో నాకైతే తెలియలేదు. కానీ గైస్, వీటి మదర్ వచ్చేసి నేనైతే ప్లాటినం డంబో అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఒక 2 months బ్యాక్ పుట్టాయి కదా, అవే అనుకుంటున్నా. బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే 2 months 10 days ఉండొచ్చు వాటి ఏజ్. అవి బ్రీడ్ అయ్యి పిల్లలు అయితే పెట్టగలవో లేదో మీరైతే కమెంట్ చేయండి. నాకు నిజంగా తెలీదు, బికాస్ అవి ఒకటే ఉన్నాయన్నమాట అవుట్డోర్ టబ్లో. అవి వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే 2 months 12 days ఓల్డ్ అయితే ఉన్నాయి. అంత చిన్న ఏజ్లో బ్రీడ్ అయ్యి పిల్లలు పెడతాయా లేదా నాకైతే తెలీదు. సో మీకైతే తెలిస్తే కమెంట్ అయితే చేయండి. నేనైతే ప్లాటినం డంబో ఫ్రైస్ పెట్టానైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ టబ్లో ఇంతకు ముందు అయితే నేను మేల్స్ కూడా వదిలేసాను అనమాట. సో అందుకే అవి బ్రీడ్ అయి పెట్టా అనుకుంటున్నా. బట్ ఇంత చిన్న ఏజ్లో పెట్టడం అనేది చాలా గ్రేట్. మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా, నా ప్లాటినం డంబోస్ అనేది చూపించాను ఇంతకు ముందు షాట్లో. చూడకపోతే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి, చెక్అవుట్ చేయండి ఛానల్ని. సో అదే పెట్టిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం ఇవి గ్రో అయితే ఎట్లా అవుతాయో. బికాజ్ ఇంత చిన్న ఏజ్లో పెట్టాయంటే పిల్లలు క్వాలిటీ ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. సో వాటి గ్రోత్ని అయితే ఖచ్చితంగా చూద్దాము ఎలా అవుతుందా అని చెప్పేసి. సో మంచిది, ఒక 6 ఫ్రైస్ అయితే వచ్చాయి. వీటి కోసం ఒక సపరేట్ టబ్ అయితే నేను సెటప్ చేస్తాను. అది నెక్స్ట్ షార్ట్ రేపు అయితే రాబోతుంది ఆ షార్ట్ అనేది. సో వెయిట్ చేయండి, ఆ షార్ట్ చాలా బాగోబోతుంది. సో అందుకని ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. సో ఇదన్నమాట గైస్, ఈ ఫ్రైస్ని వచ్చేసి మంచిగా గ్రూమ్ అయితే చేద్దాం. అవుట్పుట్ని అయితే చూడడానికి మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు గప్పీస్ అంటే ఇష్టమైతే కనుక ఖచ్చితంగా మీకు ఆ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.